ఆ భర్తకి తన భార్యపై అనుమానం వచ్చింది. తన భార్య ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అని ప్రశ్నించినందుకు గాను తన భర్తనే కడదీర్చింది భార్య. ఈ విషయంలో తన తండ్రి సహకారం తీసుకుని మరి భర్త గొంతు నులిమి మరీ చంపేసింది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఎవరైనా ఉన్నారని అంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులే. వాళ్ళే తన నాన్నని చంపేశారంటూ ఈ ఘటన వికారాబాద్ జిల్లా మాల్కాపూర్లో చోటు చేసుకుంది. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. వికారాబాద్ జిల్లా మల్కాపూర్లో భర్తను చంపిన భార్య, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించిన భర్త, తండ్రితో కలిసి భర్తను గొంతు నిలిమి చంపేసినటువంటి భార్య. వెంకటేష్కు జయశ్రీతో 11 ఏళ్ల క్రితం వివాహం. వెంకటేష్కు జయశ్రీ జంటకు 2 కుమారులు. గొడవల నేపథ్యంలో 4 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నటువంటి జంట. గ్రామ పెద్దల సూచనలతో కలిసి ఉంటున్నటువంటి వెంకటేష్, జయశ్రీ అర్ధరాత్రి 11 వరకు పరాయి వ్యక్తితో ఫోన్లో మాట్లాడినటువంటి జయశ్రీ, ఫోన్ విషయంలో వెంకటేష్, జయశ్రీ మధ్య గొడవలు. మధ్యమత్తులో ఉన్న వెంకటేష్ను గొంతు పిసికి చంపేసినటువంటి జయశ్రీ. మా నాన్నను అమ్మ తాత చంపారంటున్న వెంకటేష్ కుమారులు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నిలిమి చంపేసిందో భార్య. కూతురికి మంచి చెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్కాపూర్కు చెందిన రెడ్డిపల్లి వెంకటేష్కు ఇదే మండలానికి చెందిన కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్, సుకుమార్ అనే 2 కుమారులు కూడా ఉన్నారు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ అయితే చిచ్చురేపింది. భార్య జయశ్రీ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని 3 ఏళ్ల క్రితం వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందని గ్రామస్తులు అంటున్నారు. పిల్లల కోసం తిరిగి రావడంతో భర్త వెంకటేష్ హెచ్చరించి ఇంట్లోకి రానిచ్చాడట. కొన్నాళ్ళు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. జయశ్రీతో పాటు ఆమె తండ్రి పండరి కూడా వారి వద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు వెంకటేష్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. వేరే ఎవరితోనూ మాట్లాడుతున్నావని భార్య జయశ్రీని తిట్టాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం వెంకటేష్ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే జయశ్రీ ప్రవర్తనలో మార్పు రాకుండా ఇతరులతో మాట్లాడుతుందని మరోసారి భర్త వెంకటేష్ ఆమెను హెచ్చరించాడు. దీంతో తన వ్యవహారాలకు భర్త అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది భార్య జయశ్రీ. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేష్ను భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరీలు గొంతు నిలిమి హత్య చేశారు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కల్పించలేదు. సోమవారం తెల్లవారుజామున వెంకటేష్కు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేశారు. అనుమానం కలిగిన స్థానికులు ప్రశ్నించడంతో వెంకటేష్ది సాధారణ మృతి కాదని, ఇది ఒక హత్య అని పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులకు సమాచారం కూడా అందించారు స్థానికులు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ నగేష్, ఎస్ఐలు రాథోడ్, వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ తాత కలిసి గొంతు నిలిమి చంపేశారని మృతుడికి సంబంధించినటువంటి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారో ఒకసారి విందాం. వాళ్ళు చంపిన గొంతు విసిగి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తున్నాం. ఆమె ఇచ్చిన నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఓకే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ, 2 పాండ్ర, వీళ్ళిద్దరూ కలిసి చంపేసినారు నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం. త్వరలోనే నిందితులు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టుగా తెలుస్తుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. వాళ్ళు చేస్తున్నారు. రెడ్డిపల్లి అంజలమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరణ్పూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు అండ్ పాండరి అనే వాళ్ళు గొంతు విసిగి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తున్నాం. ఆమె ఇచ్చిన నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఓకే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ, 2 పాండ్ర, వీళ్ళిద్దరూ
కలిసి చంపేసిన నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం. త్వరలోనే నిందితులు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టు పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం.